తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఇచ్చిన పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ పై అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివశంకర్ రాజమండ్రి నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, ప్రశ్న చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పెద్ద ఎత్తున పాస్టర్ ప్రవీణ్ మూర్తి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే సంఘటనా స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలంలో బుల్లెట్ బైక్ అతని మీద పడి ఉండడం, ఇలాగ ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతుందా అంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. నేరుగా డీజీపీకి ఆదేశాలు ఇవ్వడంతో డీజీపీ రంగంలోకి దిగారని చెప్పుకోవాలి. డీజీపీ ఆధ్వర్యంలోనే పూర్తిగా 5 పోలీసు బృందాలు ఇప్పటికే దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాయి. ఒక 2 టీమ్స్ అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 2 టీమ్స్ ఇప్పటికే మొత్తం క్షుణ్ణంగా సీసీ ఫుటేజెస్ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరిస్తున్నాయి. అక్కడి నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా 2 బృందాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక బృందం వెళ్ళి నిన్న ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో అతని భార్య దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర కూడా స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం తర్వాత ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ పై ఏదైనా అనుమానాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అసలు పోస్ట్ మార్టం ముందు పంచనామా చేసినప్పుడు కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా పాస్టర్ సంఘం నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా అంటే హైదరాబాద్ నుంచి డే టైంలో ప్రవీణ్ ఏదైతే రాజమండ్రికి బయలుదేరారో అక్కడ విజయవాడలో 4 గంటల సమయంలో విజయవాడ చేరుకున్నారు. 4 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల సమయం వరకు కూడా మొబైల్ అనేది కొంతసేపు ఆఫ్లో ఉంది. ఎందుకు ఆఫ్ అయింది, దానికి ఎందుకు మెసేజ్లు కానీ ఫోన్స్ కానీ రాలేదు అనే నేపథ్యంలో కూడా పోలీసుల ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టోల్ గేట్లు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మొదలైనప్పటి నుంచి కూడా రాజమండ్రి వరకు వచ్చేటప్పుడు కూడా పూర్తి టోల్ గేట్ సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే నిన్న మంగళగిరి నుంచి చూసుకున్నట్లయితే 2 ఫోరెన్సిక్ అధికారులు ఏదైతే సంఘటనా స్థలం ఉందో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మొత్తం పూర్తి ఆధారాలను కూడా సేకరించారు. అదేవిధంగా ప్రవీణ్ కి సంబంధించిన దుస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్లుగా కూడా తెలిపిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రవీణ్ మృతి పట్ల ఇది యాక్సిడెంటా లేదంటే హత్య అనేది మాత్రం ఇంకా తేలాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడా అనుమానాలన్నీ పటాపంచలు చేసేది కేవలం పోస్ట్ మార్టం రిపోర్టే కాబట్టి, అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకున్నట్లయితే నిన్న బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా ఒక వీడియోని రిలీజ్ చేసింది గన్నవరానికి సంబంధించి. అప్పటికే ప్రవీణ్ బైక్ కి హెడ్ లైట్ అయితే లేదు. ఆ హెడ్ లైట్ ముందు నుంచి లేదంటే టోల్ గేట్ ముందే ఆ హెడ్ లైట్ పై ఎవరైనా అంటే అతనిపై ఎవరైనా దాడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయ్యే విధంగా చూసుకున్నట్లయితే మనకి గన్నవరం నుంచి కూడా ఆయన హెడ్ లైట్ లేకుండానే ప్రయాణిస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్ గా మనం నిన్న సీసీ ఫుటేజ్ విజువల్ లో చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అంటే విజయవాడలో ఆ 4 గంటలే కీలకంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆయన మొబైల్ ఆఫ్ లో ఉండడం, ఎక్కడ ఫోన్స్ కానీ మెసేజ్ కానీ రిసీవ్ చేసుకోకపోవడం, తర్వాత విజయవాడ నుంచి 9:30 సమయంలో వైఫ్ తో మాట్లాడడం, 9:30 దగ్గర నుంచి కూడా ఘటనా స్థలానికి చేరుకునే వరకు కూడా అంటే యాక్సిడెంట్ లేదంటే ఆయన మృతి చెందిన ప్లేస్ వరకు చేరుకునే లోపు 4 సార్లు అతని వైఫ్ తో మాట్లాడినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తర్వాత మాట్లాడిన 2 కొవ్వూరుకి చెందిన వ్యక్తులు, ఒకరు రాజమండ్రికి చెందిన వ్యక్తి. రాజమండ్రికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి ఎందుకు మాట్లాడడం లేదు, అతను ఎందుకు భయపడుతున్నాడు అనే కోణంలో కూడా పూర్తిగా పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టు ఈ రోజు సాయంత్రం లేదా రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మృతికి సంబంధించి మిస్టరీని అయితే పోలీసులు ఛేదించే పనిలో పడ్డారని చెప్పుకోవాలి. ఇప్పటికే డీజీపీ అండర్లో 5 పోలీసు బృందాలు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశాయి. అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ రాజమండ్రి ఘటనా స్థలం వరకు కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్లు అయితే ఇప్పటికే సేకరించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది, సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కీలక కొన్ని దానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే పోలీసుల దర్యాప్తు ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవాలి. 2 పోలీసు బృందాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి రాజమండ్రి ఘటనా స్థలం వరకు కూడా 2 పోలీసు బృందాలు, అదేవిధంగా ఒక పోలీసు బృందం కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యి వారి దగ్గర నుంచి కూడా వారిని విచారించారు. పూర్తిగా వారి దగ్గర నుంచి కూడా వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అదే పోలీసులకి ఎటువంటి వాంగ్మూలం ఇచ్చారనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొన్న ప్రవీణ్ అంత్యక్రియలు జరిగే రోజున
అతని భార్య ఏదైతే ఒక మాట మాట్లాడారో, ఒక ప్రవీణ్ పోతే 1,00,000 మంది ప్రవీణ్లు పుడతారంటూ కూడా ఎందుకు మాట్లాడారనే కోణంలో కూడా పోలీసులు ఆ వాంగ్మూలాన్ని ఏదైతే విచారించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయంటూ కూడా ప్రవీణ్ సోషల్ మీడియా వేదికగా 2-3 సార్లు పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అంటే ఎవరి వల్ల థ్రెడ్డింగ్ ఎక్కువ ఉంది, ఒకవేళ థ్రెడ్డింగ్ ఉందని ఎవరి గురించి మాట్లాడారు ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యుల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసినట్లు మనకి తెలుస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇది యాక్సిడెంటా లేకపోతే క్రైస్తవులు అందరూ ఆరోపిస్తున్నట్లుగా ఇది హత్య అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం ఈ మిస్టరీ వేయనున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే మొత్తం అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం కూడా అనేక క్లూస్ని సేకరించింది. అయితే ఇక్కడ ఏదైతే ఘటనా స్థలానికి సంబంధించి బుల్లెట్ మీద ఎందుకు పడి ఉంది అనే ఆ ప్రశ్నలు, అదేవిధంగా ఆ టీషర్ట్ మీద ఏదైతే ఒక షూ మార్క్ ఉన్నట్లుగా అయితే క్రైస్తవుల గ్రూపుల్లో వారికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున అవన్నీ కూడా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏదైతే ఆయన ధరించిన దుస్తులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఎక్కడ కూడా ఇదే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఎందుకు చనిపోతారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే నేరుగా పోస్ట్ మార్టం చేసే ముందు పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే అక్కడ పంచనామాకు వెళ్ళారో పంచనామాకు వెళ్ళిన వారిలో లోకల్ పాస్టర్స్ని కూడా కొంతమంది అలౌ చేశారు. సో దానికి సంబంధించి వారు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పెదం కట్ అయింది, షోల్డర్ పైన రైట్ షోల్డర్ పైన చిన్న రక్తగాయం అయింది, కాలికి సైలెన్సర్ మాత్రమే కూర్చుకుంది, సైలెన్సర్ మాత్రమే కొంచెం కాలింది, ఒక 5 ఇంచెస్ అదొక చిన్న గాయం ఉంది. ఇంత చిన్న గాయాలకి ఎలా చనిపోతారంటూ కూడా వారు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఈరోజు సాయంత్రం వచ్చే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఆ పోస్ట్ మార్టానికి రిపోర్ట్కి సంబంధించి మొత్తం అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా ప్రకటించే పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతే మా కార్యాచరణ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. డీజీపీ అండర్లో చాలా పారదర్శకంగా దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుందంటూ కూడా జిల్లా ఎస్పీ ప్రకటించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల మృతిపైన అనుమానాలు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప విడట్లేదు. ఇట్లన్నిటికీ కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చెప్పుకోవాలి. రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.